గంగా, ఇవాళ మన ఇద్దరం వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకు? అక్కడికి వెళ్ళి ప్రియకి బట్టలు నగలు కొని రేపు బయలుదేరతాం. ఇవాళ? అవును. అదేంటి ఇవాళ్లే? నగలు కొనడానికి రేపు మంచి రోజట, అందుకు ఇవాళ బయలుదేరుతున్నావు. నేను రాను. నువ్వు వస్తున్నావు. రానంటుంటే నువ్వు వస్తావు. నువ్వు వచ్చి తీరాలి. విడమాటియా, ఎన్నే విడమాటియా. நாயே, என்ன தைரியம் இருந்தா ஏன் முன்னாடி நின்னு என்னைய கூப்பிடுவ? அவனை கொன்னு எரிச்சு சாம்பலாக்கி என் பகைய தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகியே இல்லடா. గంగా, నేను ఇప్పుడు ఏమైనా చేశానా? లేదు. ఇప్పుడేదో చేశాను. లేదండి, మిమ్మల్ని ఏదో అన్నాను. ఏమనలేదు. నాకేదో అయ్యింది. నీకేమీ కాలేదు. నాకేదో అయ్యింది. నాకేదో అయ్యింది. నన్ను క్షమించండి. నన్ను శిక్షించకండి. నువ్వేం చేయలేదురా. నన్ను క్షమించండి. క్షమించండి. నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నన్ను దూరం చేయకండి. నన్ను క్షమించండి. నువ్వేమీ అనలేదు. నీకేమీ కాలేదు. గంగా, గంగా, క్షమించండి. దూరం చాలు ఈశ్వర్, చాలు. దయచేసి నువ్వు ముందుకి నుంచి వెళ్ళిపో. నేను నా భార్యనైనా ఈ స్థితిలో చూసి భరించగలను. తను బలి తీసుకునేది నా ప్రాణానికి ప్రాణమై నిన్నని తెలిసి ఎలా భరించబట్టావు చెప్పు. వెళ్ళిపో. నేను వెళ్తే గంగకు నయమవుతుందా? పోతాను. ఎక్కడికో పోతాను. అమెరికా, చైనా, జపాన్, ఎక్కడో ఏదో మారుమూలకి తీసుకెళ్లి దక్కించుకుంటాను. కానీ తన కోసం నువ్వు బలవుతానంటే నన్ను ఎలా ఒప్పుకోబట్టావు? కైలాష్, నేను డాక్టర్ని. నా ప్రాణాలకు భయపడే పేషెంట్ను వదిలేసి నేను ఇక్కడి నుంచి పారిపోతే నా చదువంతా వేస్ట్. ఇంకో మాట విను, నువ్వు గంగని ఈ దేశంలో ఏ మారుమూలకి తీసుకుపోయినా సరే తనని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. గంగని కాపాడాలంటే తన మనస్థితి పూర్తిగా తెలిసిన నా వల్లే అవుతుంది. భయపడక కైలాష్. చంద్రముఖి నుంచి గంగని కాపాడటానికి సైకాసిస్లోని కొత్త పద్ధతిని ప్రయోగించబోతున్నాను. దాని ద్వారా గంగని నేను ఖచ్చితంగా కాపాడతాను. గంగను నువ్వు కాపాడతావు, అందులో ఏ సందేహం లేదు. కానీ నిన్ను చంద్రముఖి బారి నుండి ఎవరు కాపాడతారు? సార్, ఏమిటి సార్ రమ్మన్నారు? చెప్తాను. కైలాష్, నువ్వు రా. రండి. ఇదే ఆ వెంకటపతి రాజా వారి నాట్య మందిరం. ఇక్కడే అతను పగతో ఆ చంద్రముఖిని సజీవ దహనం చేశాడు. రామచంద్ర సిద్ధాంతి గారు మంత్రించి వేసిన ఆ చక్రంలోనే మన గంగని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. విశ్వనాథ్, అది నీ ఒక్కడి వల్లే అవుతుంది.
చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. రోజు రాత్రులు ఇక్కడికి వచ్చి ఇలాగే నాట్యం చేస్తా. రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర వేటసింహ బిరుదాంకిత వెంకటపతి రాజశేఖర పరా బహుపరా పరా బహుపరా లక 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 లక. లక 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 లక. పొయ్యండి నా నూనె. లక 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 లక. కైలాష్, నేను చెప్పిందంతా గుర్తుందిగా. బీ స్ట్రాంగ్. విజయం మనదే. రాజమార్తాండ రాజగంభీర వేటసింహ బిరుదాంకిత వెంకటపతి రాజశేఖర పరా బహుపరా పరా బహుపరా ఇక్కడికి ఈడ్చుకురండి. ఎవరు నువ్వు? சொல்ல மாட்டேன். చెప్పు, ఎవరు నువ్వు? நான் சொல்ல மாட்டேன். நான் தாண்டா చంద్రముఖి. వెళ్ళా చక్రంలో కూర్చో. కూర్చో. నువ్వెందుకు వచ్చావు? கொலை பண்றதுக்கு. ఎవరిని? அவனை. అక్కడ కూర్చో. இன்னைக்கு துர்காஷ்டமி. அவனை கொன்னு சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கணும். నువ్వు అతన్ని చంపగానే ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతావా?
పోయుడువే. ఏయ్, అతని మీద నూనె పోయండి. ఇదిగో చంపుతన్ని నీ చేతులతోనే కాల్చి చంపు. లక 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 లక. Slowly you are gaining consciousness. Open your eyes. Good. నీ పేరు? గంగా. పూర్తి పేరు? గంగా కైలాష్. గుడ్. నేనెవర్ని? ఈశ్వర్. ఆవిడెవరు? అత్తయ్య. ఈశ్వర్ తను చెప్పినట్లే 2 కుటుంబాల్ని ఒకటి చేశాడు. తను ఏది చెప్పడు, చెబితే చెయ్యకుండా ఉండడు. ఇదిగో కైలాష్, నీకిచ్చిన మాట ప్రకారం నీ భార్యని బంగారంలో నీకు అప్పగించాను. Thank you. కావాలంటే నీ బెడ్రూమ్ ని చంద్రముఖి రూమ్ కే షిఫ్ట్ చేసుకో, నో ప్రాబ్లం. ఇక మీరిద్దరూ కలిసి అమెరికా, లండన్, జపాన్ ఏ దేశమైనా వెళ్ళండి. ట్రీట్మెంట్ కాదు, మరి డూయెట్ పాడుకోవటానికి. వాళ్ళు పాడుకునేది అలా ఉంచు, నువ్వెప్పుడు పాడతావయ్యా? అదే కదా. నేను ఒకళ్ళని సెటప్ చేశాను. ఎవరు? అయ్యో, Follow me. ఈ విజిల్ ఎవరికి? నా లవ్స్ కి. దుర్గా. అమ్మా, నా పెళ్ళం తప్పించుకుంది. చాలా కాలం తర్వాత మన ఇంట్లో పారాటానికి పచ్చివాడు రాబోతున్నాడు.